హే ఫ్రెండ్, నేను ఆఫియా మోటార్ డ్రైవింగ్ స్కూల్ నుంచి నేను మీ మొహమ్మద్ నసీర్. అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే స్టీరింగ్ వీల్ అండ్ టైర్ వీల్ జడ్జిమెంట్ గురించి చెప్తాను. ఓకేనా? జడ్జిమెంట్ నేను చెప్తాను. అయితే మనకు రోడ్డుకు ప్యారలల్గా వెహికల్ అయితే ఆగింది, సమానంగా. మరి టైర్లు రైట్ సైడ్ తిరుగున్నాయా, లెఫ్ట్ సైడ్ తిరుగున్నాయా? మరి మనం టైర్ వీల్ని ఎలా జడ్జి చేయాలి? మనం స్టీరింగ్ ద్వారానే మనం టైర్ని అనేది జడ్జి చేయడం జరుగుతుంది. ఓకేనా? అయితే ఇప్పుడు దగ్గరరా, ఇప్పుడు మనకి ఇది పొజిషన్లో ఉంది, టైర్ స్టీరింగ్ పొజిషన్లో ఉంది, టైర్స్ కూడా చూడండి మీరు పొజిషన్లో ఉన్నాయి టైర్స్. ఓకేనా? స్ట్రేట్గా ఉన్నాయి. ఓకేనా? అయితే స్టీరింగ్ తన పొజిషన్ నుంచి రైట్కు 1.5 సర్కిల్ తిరుగుతాయి, 1.5 సర్కిల్ తిరుగుతాయి. ఓకేనా? 360 డిగ్రీస్ తిరిగి, ఓకే, డెడ్ ఎండ్ అయిందా? 360 డిగ్రీస్ తిరిగి మళ్ళీ 180 డిగ్రీస్ తిరుగుతుంది. రైట్ సైడ్ నుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్కి డెడ్ ఎండ్ వరకు తిరగాలంటే 3 సర్కిల్స్ తిరుగుతాయి. 3 సర్కిల్స్ తిప్పండి. 1 తిప్పండి, 2 డెడ్ ఎండ్, 3 డెడ్ ఎండ్ అయిందా? డెడ్ ఎండ్ పొజిషన్కి అయితే. ఓకేనా? 3 సర్కిల్స్. మళ్ళీ ఇప్పుడు మీరు ఈ టైర్లు స్ట్రేట్గా రావాలంటే 1.5 సర్కిల్ తిప్పండి. 1/2 సర్కిల్, 1 సర్కిల్. ఇప్పుడు టైర్లు దించండి. ఓకేనా? పొజిషన్కి వచ్చినా. ఇప్పుడు డెడ్ ఎండ్ తిప్పండి, రైట్కు డెడ్ ఎండ్. అంటే డెడ్ ఎండ్ అయిపోయింది, రైట్కు మొత్తం టైర్లు అనేది తిరగడం జరిగింది. 90 డిగ్రీస్ టైర్లు తిరుగుతాయి, 360 డిగ్రీస్ ప్లస్ 180 డిగ్రీస్ తిరుగుతాయి. ఓకేనా? ఇప్పుడు టైర్ పొజిషన్ చూపించండి. టైర్ పొజిషన్ అయితే మనం ఇప్పుడు ఈ పైప్ ఉంది కదా, పైప్ లేదా, ఆ పైపును మనం దాటియాలంటే ఈ విధంగా స్టీరింగ్ని మనం పూర్తిగా తిప్పడం జరుగుతుంది అనేది. ఓకేనా? అయితే వెహికల్ పొజిషన్లో ఉంది కదా అని మనం సడన్లీ ఎక్కి మూవ్ చేస్తే మాత్రం సడన్గా అటు వెళ్ళిపోతుంది. ఇప్పుడు టోటల్లీ రైట్ సైడ్ తిప్పండి, 3 సర్కిల్స్ తిప్పండి. సరే, అన్నెసెసరీగా మనం బయట నుంచి వచ్చి ఇప్పుడు వెహికల్ని మనం మూవ్ చేసినాం అనుకోండి, ఈ లెఫ్ట్ సైడ్లోకి వెళ్ళిపోతుంది. చూపించినట్టు టైర్లు చూడండి, వెహికల్ మాత్రం పొజిషన్లోనే ఉంది, రోడ్డుకు పొజిషన్లోనే ఉంది. టైర్స్ మాత్రం రైట్ తిరిగి ఉన్నాయి. అంటే దీన్ని మనం ఎలా జడ్జ్ చేయాలి? స్టీరింగ్ ద్వారానే జడ్జ్ చేయాలి. టోటల్గా డెడ్ ఎండ్ రైట్కి తిప్పేయండి. ఓకే, డెడ్ ఎండ్ తిప్పింది కాబట్టి టోటల్గా బానట్ మొత్తం రైట్కు టర్న్ అవుతుంది. ఇమీడియట్లీ 2 టైర్లు రోడ్ ఎడ్జ్కి, లెఫ్ట్ సైడ్ రోడ్ ఎడ్జ్కి ఎక్కగానే మళ్ళీ మనం పొజిషన్కి చేసుకొని ఎంత కావాలో అంత స్ట్రేట్గా చేసుకొని మనం వెళ్ళిపోతే సరిపోతుంది. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా మీకు కామెంట్ చేస్తే నేను దాని మీద వీడియో తీయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.